చర్చికి వెళ్ళే వారందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరకు వెళుతున్నారని అనుకోవడం అనేది భ్రమ. మరి మేము ఎక్కడికి వెళుతున్నామండి? దేవుని దగ్గరికి కదా వస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. అది భ్రమ. చర్చికి వెళ్ళే వారందరూ కూడా యేసునొద్దకు వెళ్ళుచున్నాము అనుకోవడం అనేది ఒక భ్రమ. అందరూ వెళ్ళరు. 400 మంది వస్తే అందులో ఒక్కడు కూడా యేసునొద్దకు వచ్చారో లేదో తెలియదు. పర్సెంటేజ్ కూడా మనం చెప్పలేం. మనం చర్చికి వచ్చే దారిలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. గుర్రానికి గంతలు కడతారు తెలుసండి. గంతలు ఇలాగుంటాయి. గంతలు అంటే అదే ఆ మార్గమే కనబడుతుంది. ఆ విధంగా మనం దేవుని మందిరానికి రాం కదా. అటు ఇటు చూసుకుంటూ ఎవరెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అన్నీ చూసుకుంటూ మనం వస్తాం. గంతలు కట్టి దేవుని మందిరానికి మనం రాం. అయితే ఆ విధముగా దేవుని మందిరానికి వస్తూ ఉన్న మనకు అనేక మంది అనారోగ్యంగా ఉన్నవారు కనబడతారు, పేదవారు కనబడతారు, ఆర్ఫన్ చిల్డ్రన్ కనబడతారు, తల్లిదండ్రులు లేని వారు కనబడతారు, ఆకలిగా ఉన్నవారు కనబడతారు, దప్పిగొని వారు కనబడతారు, గృహాలు లేకుండా చెట్ల క్రింద బ్రిడ్జిల కింద పడుకున్న వారు కనబడతారు, వస్త్రాలు లేకుండా వస్త్రహీనతతో ఉన్నవారు కనబడతారు. వారందరికీ మనము ఏమి చేయగలుగుతున్నాము? ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? ప్రియులారా, క్రీస్తును అక్కడే విడిచిపెట్టి క్రీస్తునొద్దకు వస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఇక్కడ క్రీస్తు లేడు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడనగా, మీరు ఎవరినైతే పేదవారిని, వస్త్రహీనులను, ఆకలిగా ఉన్నవారిని మీరు చూసారో క్రీస్తు అక్కడ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని మందిరంలో మీరు ఏ విధముగా ఉండాలి అనేది మనకు బోధించబడుతుంది. దేవుని వాక్యము చెప్పబడుతున్నది, నీవు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నావు. ఉప్పు మనకు రుచినిచ్చేది. నీవు ఈ లోకానికి రుచినిచ్చువానిగా ఉంటావు. ఆమేన్. అనగా ఈ లోకము రుచి లేని లోకముగా ఉన్నది. అందుచేత దేవుడు నిన్ను నన్ను రుచిగా ఏర్పాటు చేసుకొని ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. అందరినీ పంపించలేదండి. అందరూ ఉప్పు అయినట్లయితే అందరూ ఉప్పు అయిపోతారు, ఉప్పు కసమైపోతుంది. అందు గురించి కొంతమందిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ రుచినివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నామంటున్నాడు. అనగా ఈ లోకమంతా కూడా చీకటిగా ఉన్నది. చీకటిగా ఉన్న లోకములకు మనము వెలుగుగా దేవుడు పంపించి ఉన్నాడు. ఆ వెలుగు దీపస్తంభం మీద ఉండాలంటున్నాడు. అందరికీ కనబడాలన్నట్లుగా దీపస్తంభం మీద ఉండాలంటున్నాడు. పిల్లరా, నేను గమనించింది ఏమిటంటే, మీరు చర్చికి వచ్చినా చర్చికి రాకపోయినా సాతాను ఏమీ పట్టించుకోదండి. రాకుండా ఇంటి దగ్గర ఉంటే పట్టించుకుంటుంది అనుకుంటున్నారేమో. లేకపోయినట్లయితే మీరు చర్చికి వస్తే సాతాను మీ మీద గురి పెడతాది అని అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. అది ఒక భ్రమ మాత్రమే. ఈరోజు మీరు కానుక వేయకపోయినట్లయితే, నేను కానుక వేయలేదని ఒక ఫీలింగ్ మీరు కలిగి ఉంటారు. అదొక ఫీలింగ్ మాత్రమే. మీ దగ్గర డబ్బులు ఉన్నవో లేదో దేవునికి తెలుసు. మీరు ఆ ఫీలింగ్లో ఉండవలసిన పని లేదు. ఆమేన్. కాబట్టి సాతాను ఏమీ పట్టించుకోదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం బాగా విన్నా సాతాను ఏమి పట్టించుకోదు. లేక దేవుని వాక్యము చదువుచూ ఉన్నా సాతాను ఏమీ పట్టించుకోదు. గ్రూప్గా పాటలు పాడడం, అందరితో కలిసి పాటలు పాడడం, హల్లెలూయా చెప్పడం, చప్పట్లు కొట్టడం, నాట్యం చేయొచ్చు, దేవుని నామాన్ని మహింపరచడం, ఇవన్నీ చెయ్యి. కానీ సాతాను ఏమీ పట్టించుకోదండి. ఏం చేసినా ఏమీ పట్టించుకోదు. అయితే నీవు ఏదైతే దేవుని మందిరములో వాక్యము విన్నావో, ఏ వాక్యమైతే చదివావో, అది నీ జీవితానికి అన్వయించుకునే సమయం వచ్చిందనుకోండి, అప్పుడు పట్టించుకుంటుంది. నీ జీవితానికి అన్వయించుకునే సమయము బాగానే వింటాం.
దురద చెవులు అంటున్నాడు కదండి, దురద చెవులు. వాక్యం బాగా చెప్తుంటే బాగా వింటాం, నిద్రపోతూ వినేవాళ్ళు చాలామంది ఉంటారు. నో ప్రాబ్లం. ఏ విధంగా విన్నా దేవుని వాక్యం వినేస్తాం. వినేసిన తరువాత అది మన జీవితంలో అన్వయించుకునే సమయం వచ్చేటప్పటికీ సాతాను అక్కడ బిగిస్తుంది. నీ ఏ వాక్యమైతే చదివావో ఆ వాక్యము నీ జీవితంలో అన్వయించుకోవడానికి సాతాను అక్కడ బిగిస్తుంది. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా చేయడం ముఖ్యమే, కానీ అంతకన్నా ముఖ్యమైన కార్యం ఏమిటంటే దేవుని మందిరంలో మనం ఏదైతే విని ఉన్నామో, ఏ వాక్యమైతే మనం చదువుకొని ఉన్నామో అది మన జీవితంలో ఎంత క్లిష్ట సమస్య అయినప్పుడు కూడా అన్వయించుకోవాలి. సాతాను ఎటువంటి ప్రాబ్లం ఇరికించినా ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. అర్థమైందండి? అంటే పాస్టర్ గారు మీరు సంఘానికి రానక్కర్లేదని చెబుతున్నాను అని అనుకుంటున్నారేమో. నేను అదేమీ చెప్పడం లేదు. మీరు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యము విని ఆ వాక్య ప్రకారము జీవించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తెరిచారమ్మా? తెరిచారండి? 6వ అధ్యాయం తెరవండి. తెరిచి 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతింపకొడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. దేవుని నామానికి స్తోత్రం. 33వ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి. ఈ వాక్యం మా జీవితంలో అన్వయించుకోవడానికి మీరు సహాయం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.